హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే వినాయక చవితికి పూజకి డెకరేషన్ అయితే చేసేసాము. అలాగే ఇంట్లో పూజ అయితే చేసేసాను. ఇప్పుడు వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాం పదండి. చాలా వర్షం పడుతుంది. లాస్ట్ టైం అంటారు వరలక్ష్మి రథానికి కూడా అలానే వర్షం. వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాము. వర్షం పడుతుంది ఫుల్గా. రెయిన్ కోట్ వేసుకొని బ్యాగ్ తీసుకొని ఈ పార్క్లో అయితే గరిక దొరికింది. చాలా గరిక ఉంది. యాక్చువల్ అటు సైడ్ అయితే మొత్తం గరికే లేదు. నిన్ననే తెంపేశారు. लग रहा है येलो कलर का। हाँ उधर से क्या येलो कलर का ताल पत्री है ना, इधर नजर को पूजा గణపతి అయితే అక్కడ ఉన్నాడు. ఇప్పుడే రివీల్ చేయను. ఇవన్నీ ప్రిపరేషన్స్ చేద్దాం. ఓకే. సో మీ ఇంట్లో వినాయక చవితి పూజ జరుపుకుంటారా లేదా గణపతిని పెట్టుకుంటారా లేదా చెప్పండి. పొద్దున్న నుంచి అయితే మా అమ్మ ప్రసాదాలు చేస్తూనే ఉంది. నా హెడ్ పోతుంది. ఓకే, దట్స్ ఫైన్. పొద్దున్న నుంచి మా అమ్మ అయితే ప్రసాదాలు చేస్తూనే ఉంది. ఎన్ని ప్రసాదాలు చేస్తాము మమ్మీ? పులిహోర, ఉండ్రాళ్ళు, పులిహోర, ఉండ్రాళ్ళు, తాలికల పాయసం, పాయసం, మళ్ళీ కుడుములు అన్నీ. పులిహోర, ఉండ్రాళ్ళు, తాలికల పాయసం, మళ్ళీ కుడుములు. మేమైతే ఫస్ట్ కలశం అవన్నీ రెడీ చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే ఇలా ఉంది. దానికి కుంకుమ బొట్లు నేను పెడుతున్నాను. అన్నం కుంకుమ. ఈ పీట మీద కూర్చోబెడతాం గణపతిని. చూడాలి గణపతిని ఈ పీట మీద సరిపోతాడా లేదా. ఎంత వెతికామో. మేమైతే కలశం ఫస్ట్ టైం పెడుతున్నాము. సో పెడతా. పసుపు మొత్తం కలిపి పెట్టాలి కదా. ప్రసాదం బౌల్స్ మాత్రం అక్కడ తేనె అది ఉంది చూడు, నెయ్యి. మా అక్కడ చక్కెర ఉంది. అది అక్కడ నెయ్యి అది బద్ది నెయ్యి తేనె మా గిన్నెటి లోపలే ఉంది చూడు. మీదే ఉంటుందిరా. యువతల లాస్ట్ బుట్టలో ఉంటుంది చూడు. ఆ కుంకుమ ఇట్టిచ్చే. కుంకుమ ఒక అగరబత్తి దిగుడు కూడా ఇచ్చేసి. ఇక్కడ గణపతిని పెడుతున్నాము. సో ఇక్కడైతే ముగ్గేస్తున్నా. గణపతి లోటస్లో ఉన్నాడు ఈసారి మా గణపతి. సో అందుకే లోటస్ వేస్తా. మొత్తం తడితడిగా ఉంది. లోటస్ వేద్దామనేసి పద్మదళం వేస్తుంది. సరే చిన్నప్పటి నుంచి మా మమ్మీ, నాకు కోల్డ్ అయిందేమో, మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ మాతోటి గణపతి పూజ చేయించేది. విగ్రహం పెట్టించి మమ్మీకి వచ్చినట్టు
తమ్ముడికి బాగా జ్వరం వస్తున్నా కూడా ఫుల్గా వానగా సడిసి అన్నీ తెచ్చుకున్నాను. సరిగా రావట్లేదు. పొద్దు నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. అందులో పాలవెల్లి అయితే ఇలా కట్టాము విండోకి సపోర్ట్గా. ఇప్పుడు ఈ పాలవెల్లికి ఫ్రూట్స్ అన్నీ కట్టేద్దాం. అట్లేసి ఆ పాలవెల్లి మీద ఎదట నేను 20 రూపాయలు తెచ్చానని ఆనందపడింది. మరి కట్టిన శ్రీరామచంద్ర ప్రభు వాసుదేవాయ నారాయణాయ గోవిందాయ. నాలుగు పక్కల ఏ ఆకైనా ఆయన తెచ్చింది నిండుగా పాలవెల్లి మీద వేసేయాలి. వాడికి ముందు స్కందాలకు పోయి గంధం పూసి అప్పుడు అక్కడ కాదు కంపాలకి అవి స్కందాలు ఇయ్యి. ఈ స్కందాలకు పూసినాక ఆయన బొట్టు పెట్టాలంట. ఆడవాళ్ళకి పోస్తారు, మగవాళ్ళకి ఆడవాళ్ళకైనా ఇష్టమూర్తికి వ్రతం పూర్తి అయిపోయినాక ఆంజనేయ స్వామి కాళమైన వేస్తారంట. అప్పుడు కాళమైన తమ్ముడు రెడీ చేస్తున్నాడు. నేను ఈ ఆకులన్నీ సపరేట్ చేస్తున్నాను ఇటు సైడ్. నవ్వుతున్నావు. మా డాడీ నవ్వుతున్నాడు ఎంతసేపు చేస్తారనేసి. మామిడి ఆకు కూసమ్మా, నువ్వు కూసో. పీట కావాలి నీకు. ఆ పీటి మా తెల్ల పీటి వాటికి అంతే ఉండనీరా. అటు పెట్టు సార్, అటు పెట్టు. అది సేమ్ అల్లాడ పెట్టు, అక్కడ పెట్టుట పైన కిటికీ దగ్గర అట్లా పెట్టేసేయి, వదిలేసేయి. అది ఇటు కూడా ఒకటి పెట్టి వదిలేసేయి. కింద పారవల్లి దీపాలలో గౌరీ గణపతిని చేసుకోరా. దీపాలలో నూనె పోయి చిన్న దీపాలు కూడా పెట్టి గౌరీ గణపతిని చేసుకోవాలి ముందు. ఇది ఆకు రాగాకులైనా పెట్టచ్చు. అవును, లక్ష్మీదేవి రాగాకులో ఉంటుంది. అది తప్పేగా మరి. ఆ పసుపు తెచ్చిందంటే అట్ట పొడిస్తే ఆ డాడీ నువ్వే పెట్టావు అది. ఇప్పుడు అందరూ దీపం వెలిగించుకున్న తర్వాత దీపానికి చిన్నగా బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టండి. పసుపు కుంకుమ. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య. అలా దీపం దగ్గర ఒక చిన్నగా పువ్వు పెట్టి గాడ సైడ్ కూర్చొని అట్లా నుదుటు అంటే నుదుటు ఇది. స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. అలా మనము ఆచమనం చేసుకోవాలి. ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహ. నమః
నమ శంకరాయ తమజస్కరాయ స్వాహ. ఆచమనీయం అంటే అంతే. ఇంకా చెప్తున్నాడు అన్నిసార్లు నమ తాగాలి. శివ. అక్షంతలు వాసన చూసి వెనక్కేసేయండి. వాసన చూసి Challenge with skincare. వెనక్కి They వేసుకో. will tell you that oh, this moisturizes the skin. తిష్టంతు భూతపిశాచాః సర్వే తే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామము చేయండి. చేసుకో. ఓం భూః ఇలా వాసన పీల్చి వాసన వదిలేసేయాలి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం ఇది హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు ముక్కు పట్టుకున్నారు కదమ్మా, చెయ్యి శుద్ధి చేసుకోండి. చెయ్యి శుద్ధి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి గంట ఉంటుంది కదా, ఖచ్చితంగా గంట కొట్టండి. అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు ఎడమ చెయ్యిలో ఉంచుకోండి. ఇలా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఎడమ చెయ్యిలో ఉంచుకొని కుడి చెయ్యితోని ఇలా మూసేయండి. ఇట్లా అందరూ కూడా మమ అనండి. ఏడు. ఓం మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆచ్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతకంఠే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్య దేశే శ్రీశైల మహాక్షేత్రే శ్రీశైల మహాక్షేత్రస్య వాయవ్య దిగ్భాగే మహాగణాధిపతయే నమః. ఓం పరమానంద బోధార్థౌ నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీద మే. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నాన నీళ్లు డైరెక్ట్ గా వేయండి. ఇలా వేసి ఇలా చక్కగా స్వామి వారికి అభిషేకము చేసిన తర్వాత స్వామి వారికి పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా కలుపుకొని స్వామి వారికి అభిషేకం చేయాలి. ఈ నీళ్లు పక్కన వేసేయండి. అలా దాంట్లో వేసి ఇప్పుడు స్వామి వారికి అభిషేకం చేయండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృక్ష్ణీయం భగవాజస్య సంఘదే మహాగణాధిపతయే నమః. క్షీరేణ స్నాపయామి దధిగ్రామం నోకారిజం విష్ణోరస్వస్య భాజినః సురభినో ముఖాకరత్ ప్రణయోగం శితారిషత్ దధ్నా స్నాపయామి మధువాతారుదయతే మధుక్షరంతి సింధవః మాత్రీర్ణ సంతోషదీః మధునక్తముదోషతే మధుమత్పార్పివ గుంవ్రజః మధుద్యౌరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అదాభ్యః. మహాగణాధిపతయే నమః. మధునా స్నాపయామి. అలా మీరందరూ కూడా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకము చేసిన తర్వాత మరలా స్వామి వారికి నీళ్లతోని చక్కెర కరగలేదు. అభిషేకం చేయండి, కడగండి. అలా వేయండి. అది పక్కన పెట్టేసి ఒకసారి నీళ్ళు వేయండి. నార్మల్గా స్వామి వారికి
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర పంచామృతాలతో కడిగిన తర్వాత, నీళ్లతోని కడిగిన తర్వాత స్వామి వారికి ఒక కొత్త బట్ట ఉంటుంది కదా, మీ దగ్గర కొత్త బట్ట ఉన్నట్లయితే ఆ బట్టతోని, ఆ వస్త్రంతోని శుద్ధి చెయ్యండి. స్వామి వారికి వస్త్రంతో తుడవండి. మన దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతోనే తుడిసేయండి కొత్త వస్త్రం. ఓం వద్దురా వాటితోటి. అక్కడ ఉందిరా మంచి ఇక్కడ ఉంది బట్ట అడుగు. అదే గంధం పెట్టు. ఇప్పుడు పెట్టే మంచి నేను కడగలేదాను అనుకుని మర్చిపోయారా. పెట్టు, తుడిసి పెట్టు. తుడు నాన్న. అన్ని పక్కకు పెట్టేసి అవన్నీ పంచామృతం గిన్నెలు అవన్నీ రతినో దేవసోమా. వస్త్రము సమర్పణ చేసిన తర్వాత యజ్ఞోపవీత పెడదాం. ఆభరణభూషిత సర్వాలంకార ముఖ్యా హిదేవత్వం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమ చూర్ణాం సమర్పయామి. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః. కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాంతిం ప్రయచ్చమే. అక్షంతలు కూడా వేయండి. ఓం ఆయనే పరాయనే ధూర్వారోహంతు పుష్పిణీ. రథాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. అక్షతాం సమర్పయామి. తర్వాత స్వామి వారికి అక్షంతలు వేయండి. పెద్ద వినాయకుడి మీద కూడా పసుపు, కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యాని దేవత్వం ప్రతిగృహ్యతాం. అలా స్వామి వారికి హరిద్ర, కుంకుమ అక్షంతలు సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి 2 పువ్వులు పెట్టండి. ఆ పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పువ్వులు పెట్టాలి. యోమాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. అలా స్వామి వారి దగ్గర, పెద్ద వినాయకుడి దగ్గర కూడా పువ్వులు అలా పెట్టండి. ఇప్పుడు అఖండ పూజ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్షంతలు తీసుకోండమ్మా. ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు తీసుకొని స్వామి వారి దగ్గర, ఆ పెద్ద వినాయకుడి దగ్గర, పసుపు వినాయకుడి దగ్గర కూడా మనము అక్షంతలు వేస్తా ఉండాలి. నేను మంత్రము చెప్తా ఉంటాను, మీరు అక్షంతలు వేస్తా ఉండండి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఆపూవాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం హేరంభాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాథం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. నమః. ఓం సుగనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నే నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ. ఆ యొక్క రాక్షసుడికి శివుడు అంటే చాలా ఇష్టం. శివుడికి నేను మాత్రమే పూజ చేయాలి, వేరెవ్వరు కూడా పూజ చేయకూడదు అనేటటువంటి ఒక కోరిక ఉండేది. ఆ యొక్క వనానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా సరే కాపలాగా ఉంచాలి కదా, కాబట్టి ఒక బాలుణ్ణి తయారు చేసి కాపలాగా ఉంచుతుంది. అలా కాపలా భాద్రపద శుద్ధ చవితి నాడు మీరు వినాయక చవితి పూజను చేసి చంద్రుణ్ణి చూసినా సరే ఎటువంటి నింద కలగవు. అప్పుడు అలా ఆశీర్వదించేసరికి వినాయకుడి యొక్క పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత
సాధనోపాయ సర్వైశ్వర్య ప్రదాయక సమస్తావత్ ప్రతీకార బాలచంద్రాయ తే నమః. ఓం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప భూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శుభ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అలా ఆ మంత్రం చెప్పిన తర్వాత స్వామి వారి దగ్గర పాదాల దగ్గర వేసేయండి అక్షంతలు. అలా అక్షంతలు వేసిన తర్వాత స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీరు వినాయకుడు ఎన్ని రోజులైనా సరే కూర్చోబెట్టుకోవచ్చు. 3 రోజులు లేదా 5 రోజులు లేదా 9 రోజులు, ఓకేనా? అలా కూర్చోబెట్టుకోవచ్చు. కింద కూర్చోండి. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే స్వామి వారి దగ్గర మనస్ఫూర్తిగా నమస్కారం పరిపూర్ణం తదస్తుతే అనయాఖ్యానావాహనాది షోడశోపచార పూర్వక భగవాన్ సర్వాత్మక భగవతి సర్వాత్మక సర్వం శ్రీ గంగా పార్వతి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదా భవతు ఏతత్ఫలం శ్రీ. ఇటు పెడతా. ఏంటిది రాది? అక్షంతలు పట్టుకుంటాం. అవునా? అది అక్షంతలు కాదురా, అక్షంతలు కాదురా, నెయ్యిరా. నెయ్యి తీర్థం తీసుకోండి. తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ తీర్థం తీసుకో. మహాగణపతి దేవత తీర్థ ప్రసాద పాదూరకం పావనం శుభం. అమ్మ ఇక్కడికి ఇది పూజా మా గణపతి పూజ. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కసారి మొత్తం చూసేద్దాము. అమ్మ పెట్టిన ప్రసాదం చిట్టి గణపయ్య, మట్టి గణపయ్య. మేము ప్రతిసారి తోడు గణపతిని పెడతాము. అలా మీదకి వెళ్తే వినాయక స్వామి, అటు సైడ్ కలశం కూడా పెట్టుకున్నాము. కొంచెం మీద పాలవెల్లి. సో ఇది మా పూజ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. బాయ్.